మనం ఈ వీడియోలో శివుడు సతీదేవి వివాహం జరిగిన కొంతకాలానికి తను ఎలా మరణించిన తర్వాత శివుడు ఏం చేశాడు, చనిపోయిన సతీదేవి పార్వతి రూపంలో మళ్ళీ జన్మిస్తుంది. ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీదేవి బ్రహ్మకుమారుడైన దక్షుడి పుత్రిక. దక్షుడు ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం కఠినమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన పరాశక్తి దక్షుడికి కనిపిస్తుంది. పరాశక్తిని చూసిన దక్షుడు ఆమెను తన కూతురుగా జన్మించమని వరం కోరుకుంటాడు. దానికి అంగీకరించిన పరాశక్తి దక్షుడి పుత్రిక అయిన సతీదేవిగా జన్మిస్తుంది. సతీదేవి శివుడి భక్తురాలు. ఈమె శివుణ్ణి ఇష్టపడి శివుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకుంటుంది. శివుడి హృదయాన్ని గెలవడానికి దక్షుడి కుమార్తె అయినటువంటి ఈమె తన తండ్రి రాజభవనంలోని విలాసాలను వదిలి అడవికి వెళ్ళి తపస్సు చేసి శివారాధనకు తనను తాను అంకితం చేసుకుంటుంది. ఆమె భక్తికి మెచ్చినటువంటి శివుడు ఒకరోజు సతీదేవి ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈ విషయాన్ని తన తండ్రి అయిన దక్షుడికి చెప్తుంది. శివుడు అంటే దక్షుడికి ఇష్టం ఉండదు. శివుడు అంటే దక్షుడికి ఇష్టం లేకపోయినా సతీదేవి శివుణ్ణే వివాహం చేసుకుంటుంది. తనకు ఇష్టం లేని శివుణ్ణి సతీదేవి వివాహం చేసుకోవడం దక్షుడికి నచ్చదు. వివాహం జరిగిన కొంతకాలానికి శివుడు సతీదేవి మీద కోపంగా ఉన్న దక్షుడు వాళ్ళని అవమానించాలని ఒక యజ్ఞం చేయాలని అనుకుంటాడు. ఆ యజ్ఞానికి దేవతలను, తన బంధువులను, ఋషులను అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తన కుమార్తె అయిన సతీదేవిని, శివుణ్ణి మాత్రం ఆహ్వానించడు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి అక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది. శివుడు అక్కడికి సతీదేవిని వెళ్ళవద్దని హెచ్చరిస్తాడు. కానీ ఆమె వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అక్కడికి వెళ్ళిన సతీదేవిని చూసిన దక్షుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటాడు. ఆమెపై అరవడము, కేకలు వేయడము, అక్కడ ఉన్న వారందరి ముందు ఆమెను అవమానించడము, శివుణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం చేస్తాడు. తన భర్తను అవమానించడంతో సతీదేవి బాధపడుతుంది. యజ్ఞం చేస్తున్న నిప్పులోకి ప్రవేశించి తన జీవితాన్ని వదులుకుంటుంది. సతీదేవి మరణవార్త తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో శివతాండవం చేస్తాడు. తన జుట్టులోని 2 జడలను నేలకేసి కొడతాడు. ఒక జడ నుంచి వీరభద్రుడు, ఇంకొక జడ నుంచి భద్రకాళి జన్మిస్తుంది. వీరు దక్షుడి తల నరికి అక్కడ చాలామందిని చంపి వాళ్ల కనుచూపు మేరలో ఉన్నంత వరకు నాశనం చేస్తారు. కోపం తగ్గిన తర్వాత శివుడు తలలేని దక్షుడి శరీరాన్ని చూసి దానికి మేక తలను తగిలించి దక్షుడిని బతికిస్తాడు. చనిపోయిన వారిని కూడా బతికిస్తాడు. సతీదేవి మరణించిన దుఃఖంలో ఉన్న శివుడు కాలిన సతీదేవి శరీరాన్ని భుజంపై మోసుకొని ప్రపంచమంతా తిరుగుతాడు. అది చూసిన విష్ణువు తన సుదర్శన చక్రంతోటి సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. అవి భూమిపైన పడతాయి. అవి పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలుగా పిలుస్తారు. సతీదేవి మళ్ళీ పార్వతిగా జన్మిస్తుంది. ఆమె హిమాలయ రాజు కుమార్తె. శివుణ్ణి వివాహం చేసుకుంటుంది.